వ్యవహరించినటువంటి అంశం. ఎప్పుడైతే ఈడీ ఎంట్రీ ఇచ్చిందో ఈడీ ఎంట్రీ తోటి మరి గొర్రెల స్కీములో ఎంత స్కామ్ జరిగిందో మొత్తం బట్టబయలైపోయింది. దాదాపుగా 700 కోట్ల రూపాయల స్కామ్ మరి ఈ స్కీమ్లో జరిగింది. గొర్రెల స్కీమ్లో గొల్ల కురుమల్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము అభివృద్ధి చేస్తాం, గొర్రె కురుమల్ని ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక 20 గొర్రెలు ఒక గొర్రె పెట్టెలను ఒక యూనిట్ కింద మరి ఒక్కొక్క కుటుంబానికి గతంలో మొదటి విడత కింద పంచింది. ఎప్పుడైతే ఈ గొర్రెల మొదటి యూనిట్ను పంచిందో అప్పుడే అసలైనటువంటి స్కామ్ మొదలైంది. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఒక స్పెండర్ బండి మీద 20 గొర్రెలు ఒక గొర్రె పెట్టెలు తీసుకొచ్చారు. అరే తీసుకొచ్చడం సాధ్యం అంటే సాధ్యం కాదు, కానీ అధికారులు అట్లా తప్పుడు లెక్కలు చూపించి తప్పుడు బిల్లులు పెట్టి కోట్లకు కోట్ల రూపాయలు దొబ్బి తిన్నారు. ఒక ఆటోలో 500 గొర్రెలు తీసుకొచ్చారు, ఒక అంబులెన్స్లో 100 గొర్రెలు తీసుకొచ్చారు, ఒక ఆల్టో కార్లో 60 గొర్రెలు తీసుకొచ్చారు. అవుతుందా ఆల్టో కార్లో 60 గొర్రెలు తీసుకొచ్చారు? సాధ్యమేనా? ఫేక్ నెంబర్ ప్లేట్లు పెట్టి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫేక్ బిల్లులు పెట్టి గతంలో మరి కీలకంగా పనిచేసినటువంటి మాజీ మంత్రి తలసానికి సంబంధించినటువంటి ఓఎస్డి ఫైళ్లను తారుమారు చేసిండు. ఎవరైతే మాజీ మరి మంత్రి తలసాని మాజీ ఓఎస్డి కళ్యాణ్ ఎవరైతున్నారో అతని ఇప్పటికే ఈడీ అధికారులు అదుపులో తీసుకున్నారు. అంతకుముందు కొంతమందిని అరెస్ట్ చేసిరు. సో మొత్తం మీద తలసాని శ్రీనివాస్ అరెస్టుకు రంగం సిద్ధమైన ఒక చర్చ జరుగుతున్నది. సో మనం డిస్కస్ చేద్దాం. తలసాని శ్రీనివాస్ని నిజంగానే అరెస్ట్ చేస్తారా చేయరా? చేస్తే ఏ కోణంలో ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది? ఒకవేళ అరెస్ట్ చేయకుంటే మరి ఎట్లా తప్పించుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది? తలసాని శ్రీనివాస్ యాదవ్ మరి మాజీ మంత్రి, ఆయన గతంలో ఆయన ఓఎస్డి కీలకమైనటువంటి వ్యక్తి కళ్యాణ్. సో ఒక్కసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు జంపింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచినటువంటి 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం మీ అందరు తెలుసు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోయింది. పాడి కౌశిక్, ఇంకొక ఆయన కేపీ వివేకానంద్ అనుకుంటా, ఈ ఇద్దరు ముగ్గురు బీఆర్ఎస్ నేతలు వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ ఉంది. ఏప్రిల్ 3వ తారీఖున మరి సుప్రీంకోర్టులో డిస్కషన్ నడిచింది. సుప్రీంకోర్టులో ఏప్రిల్ 3న మరి ఇవాళ తీర్పు రిజర్వ్ చేస్తూ ఇవాళ తీర్పు వెలువరించబోతున్నది. ఇవాళ మరి ఏం జరగబోతున్నది? 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడుతుందా పడదా? స్పీకర్ మీద మరి ఏమైనా సుప్రీంకోర్టు సీరియస్ అవుతుందా? ఎందుకంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కారు గుర్తు మీద గెలిచి మరి కాంగ్రెస్ కండువా కప్పుకున్న 10 మంది మీద సుప్రీం ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నది ఒక చర్చ కూడా జరుగుతున్నది. ప్రధానంగా దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు చెప్పుకుంటూ పోతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాళ యాదయ్య, ఈ పక్కనే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు మరి కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వాళ్ళ మీద సుప్రీంకోర్టు ఇవాళ ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు? అనర్హత వేటు పడుతుందా? ఒకవేళ అనర్హత వేటు పడితే మరి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? ఖైరతాబాద్లో ఏమైనా ఉప ఎన్నిక వస్తుందా? వరంగల్ ఏదైతే కడియం సీఆర్కి సంబంధించి స్టేషన్ గణపూర్లో ఏమైనా ఉప ఎన్నిక వస్తుందా? తెల్లం వెంకట్రావు అక్కడ భద్రాద్రి కొత్తగూడెం అట్లా ఏమైనా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందా? కాలేయాదే చేవేలు ఏమైనా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందా? ఇట్లా ఒక చర్చ అయితే జరుగుతున్నది. సో ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. ఏం జరుగుతున్నది, ఏం జరగబోతున్నది క్లియర్గా మనం కూలంకుషంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా హెడ్లైన్ చూద్దాం, ఆ తర్వాత పూర్తి వార్తా కథలకు పోదాం. ఒక పోల్ కూడా పెట్టినాం మనం పెట్టిన పోలు ఎలా అనర్హత వేటు పడుతుందా పడదా 10 మంది ఎమ్మెల్యేల మీద పోల్ పెట్టాం. దయచేసి ఆ పోల్లో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, ఆ పోల్లో పార్టిసిపేట్ చేయండి. సో దయచేసి మీ కామెంట్ నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మరి అనర్హత వేటు మీద జంపింగ్ ఎమ్మెల్యేల మీద ఏమనుకుంటారో కింద కామెంట్ చేయండి. రైట్, ఇంకొక పోల్ పెట్టే ప్రయత్నం చేద్దాం. ఉన్నాడా సాయి ఉంటే ఒక పోల్ పెట్టు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అరెస్టుకు రంగం సిద్ధమనే చర్చ జరుగుతుంది. సో మరి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా అని ఒక పోల్ కూడా పెట్టు. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారో మనం డిస్కస్ చేద్దాం. రైట్, మొదటగా ఏముందా ఇక్కడ? మొదటగా తొలివేలు ఈ పేపర్ చూస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు రద్దు, వెనక్కి తీసుకొని ఉన్న రాష్ట్ర ప్రభుత్వం. ఇళ్లలో నివసించని లబ్ధాలను తీసుకొని వేరే వాళ్లకు ఇచ్చే యోచనలో సర్కార్. సిటీకి దూరంగా ఉన్న ఇల్లు, దీంతో ఆసక్తి చూపని లబ్ధారులు, త్వరలో నోటీసులు పంపనున్న అధికారులు. అంటే ఎవరికైతే డబుల్ బెడ్రూమ్లు వచ్చి అలర్ట్ అయినా కూడా మరి వాళ్ళు అందులో ఉండకుండా దాన్ని ఖాళీగా వదిలేయడమో
లేకపోతే వేరే వాళ్ళ కిరాయికి ఇవ్వడము, ఇట్లా మరి అర్హులు కాకుండా అనర్హులు కనుక డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటే వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఆ ఇళ్లను స్వాధీనం చేసుకొని గవర్నమెంట్ వేరే ఒక అర్హులకి ఇచ్చేటువంటి అవకాశం కనబడుతున్నది. సో దానికి సంబంధించిన వార్త మనం డిస్కస్ చేద్దాం. రైట్, నేడో రేపో తలసాని అరెస్టు. ఈడీ అదుపులో తలసాని. మాజీ ఓఎస్సీ కళ్యాణ్ గొర్రెల స్కామ్పై విచారణ వేగవంతం. హైదరాబాద్లో 10 చోట్ల సోదాలు. కళ్యాణ్ ఇంట్లో బయటపడ్డ నోట్ల కట్టలు, ఆస్తి పత్రాలు అరెస్ట్ చేసి విచారిస్తున్న అధికారులు. ఏ క్షణమైనా తలసానిపై విచారణ. బీఆర్ఎస్ హయాంలో 700 కోట్ల స్కామ్, పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఆధారాలు, అందుకే ఈడీ ఎంట్రీ. సో మరి మాజీ ఓఎస్టీ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరు ఉన్నారో ఆయన ఇంట్లో సోదాలు చేస్తే, 10 చోట్ల సోదాలు చేస్తే నోట్ల కట్టలు, విలువైనటువంటి పత్రాలు, మీరు ఒకసారి ఆలోచించండి. ఓఎస్డి ఆఫ్టర్ ఆల్ ఓఎస్డి జీతం ఎంత ఉండొచ్చా? మహా అంటే ఒక 3 లక్షలు పెట్టుకో, నెలకు 5 లక్షలు పెట్టుకోవా. ఓఎస్డికి అంత జీతం ఉండదు అనుకో, 5 లక్షలు అనుకో నెలకు, సంవత్సరానికి 50 లక్షలు సంపాదిస్తారు అనుకుందాం. కానీ మరి మాజీ ఓఎస్డి కళ్యాణ్ ఇంట్లో నోట్ల కట్టలు దొరికినాయంట, విలువైనటువంటి పత్రాలు దొరికినాయంట. ఎట్లా సాధ్యమవుతుందా? నాకు తెలిసి ఓఎస్డికి ₹1,00,000 కంటే ఎక్కువ జీతం ఉండదు, 1,00,000 లోపే. మరి అటువంటి ఓఎస్డి ఇన్ని కోట్ల రూపాయలు, 5 లక్షలు 10 లక్షల జీతం వచ్చినోడు కూడా కూడబెట్టని డబ్బులు, విలువైన పత్రాలను ఎట్లా కూడబెడతాడు? అవినీతి అక్రమాలకు పాల్పడకపోతే. కేవలం ఓఎస్డితోనే ఆగిందా ఈ అవినీతి అక్రమాలు? పై స్థాయి మంత్రుల దాకా, ముఖ్యమంత్రి దాకా పోయిందా గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో? ఏం జరిగింది? 700 కోట్లు అంటున్నారు. డిస్కషన్ చేద్దాం. తలసాని అరెస్టుకు రంగం సిద్ధమని ఒక చర్చ కూడా జరుగుతున్నది. అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం అనేది. ఇక పొన్నం ఎవడు? నువ్వేమైనా హైకమాండా? రాహుల్ వయనాడులో పుట్టాడా? మరి అక్కడ ఎందుకు పోటీ చేశారు? ఇక్కడ ఇల్లుంటేనే టికెట్ ఇస్తామనడం ఏంటి? మంత్రి పొన్నంపై ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రగడాటు వార్త కనిపిస్తుంది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉన్నాయి. మాగంటి గోపినాథ్ మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక తప్పక జరగాల్సిందే. సో అక్కడ చాలామంది ఆశ పెట్టుకున్నారు. ఫిరోజ్ ఖాన్ కానీ, లేకపోతే నవీన్ యాదవ్ కానీ, లేకపోతే అజారుద్దీన్ కానీ, ఫహీం ఖురేషి కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఆశావాదులు ఉన్నారు. మరి ఈ ఆశావాదులందరూ కూడా నీళ్లు చల్లేటట్టుగా ఆశలన్నీ ఇక నిరాశయ్యే విధంగా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక కామెంట్ చేసింది. లోకల్ మాత్రమే పోటీ చేయాలి, లోకల్కే ప్రిఫరెన్స్ ఇస్తాం, నాన్ లోకల్కి మరి ఛాన్స్ లేదన్నట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్. సో పొన్నం ప్రభాకర్ కామెంట్స్కు ఫిరోజ్ ఖాన్ హట్ అయినట్టు తెలుస్తున్నది. సో డిస్కస్ చేద్దాం, అవసరమైతే ఒక కాల్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం, ఫిరోజ్ ఖాన్కి క్లారిటీ తీసుకుందాం. అరే నిన్ను లేపేస్తాం, బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి బెదిరింపు కాల్స్. సైబరాబాద్ పోలీసులకు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు. మైనంపల్లి రౌడీలా వ్యవహరిస్తున్నాడు, ఆయన పనే అన్న మధుసూదనాచారి ఆర్ఎస్పీ. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేటీఆర్కి అత్యంత సన్నిహితులైన శంకుపూరి రాజుకు ప్రాణహాని ఉన్నట్టుగా తెలుస్తుందంటూ ఒక వార్త కనిపిస్తుంది. సో మైనంపల్లి రౌడీలు బెదిరించిన శంకుపూరి రాజునంటూ మనకు చర్చ కనిపిస్తుంది. దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇక భద్రాచలంలో బూతు పురాణం. లాడ్జ్ రూములో లవర్స్ రొమాన్స్, సీక్రెట్గా వీడియోలు తీసిన యాజమాన్యం. అనంతరం డబ్బుల కోసం డిమాండ్, ఇవ్వకపోతే ఇక నెట్లో పెడతామని బెదిరింపులు. భక్తుల ముసుగులో ప్రేమ జంటలకు గదులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రేమ జంట. భద్రాచలంలో బూతు పురాణం ఉందంట. మరి ఆ లాడ్జ్లలో రూమ్లో లవర్స్ రొమాన్స్ చేస్తుంటే సీక్రెట్గా ఆ యజమానులు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసినాడు. ఇక్కడ రూమ్ ఇచ్చుడే తప్పు. ఇప్పుడు వాళ్ళు లవర్స్ అని తెలుసు, వాళ్ళు ఏదో రొమాన్సో లేకపోతే ఇంకోదో చేసుకుందామని వచ్చిరని అనుకుందాం. సో అటువంటప్పుడు మీరు రూమ్ ఇచ్చినే తప్పు. మళ్ళీ రూమ్ ఇచ్చినాక వాళ్ళ వీడియో తీసి బ్లాక్మెయిల్ చేయడం ఇంకా తప్పు. సో యజమాన్యం మీద కేసులు పెట్టాలి. ఇక్కడ హోటల్స్ మరి ఈ లవర్స్కి వీళ్ళకు ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళకు రూమ్స్ ఇవ్వకపోతే వాళ్ళు అక్కడికి వచ్చే వాళ్ళే కాదు. సో ఇక్కడ రూమ్స్ ఇచ్చుడు, వాళ్ళ మీదకి వెళ్ళి వీడియో తీసుడు, వాళ్ళు బ్లాక్మెయిల్ చేసుడు. రైట్, ప్రియురాలు వదిలేసిందని లవర్ సూసైడ్ అంట. 8 ఏళ్ళుగా కొనసాగుతున్న ప్రేమ, వేరే అబ్బాయిని కూడా ప్రేమించిన యువతి. నాకు నువ్వొద్దు అతనే కావాలన్న యువతి, తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న యువకుడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడి కుటుంబం. ఏం పోయే రోగం రా నాయన మీకు? బంగారం లెక్కున్నాడు, పోరగాడు హీరో లెక్కున్నాడు. ఇక నాకు నువ్వు వద్దు ఇంకోలే కావాలన్న సరకాల 8 ఏళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నట్ట. పాపం సూసైడ్ చేసుకొని చచ్చిపోయినట్ట. అరే మీ అయ్య మీద, మీ అమ్మ మీద, మీ అవ్వ మీద ప్రేమ చూపిర్రా బాబు.
ఎవరో పరిచయమైనటువంటి అన్నోన్స్ పర్సన్ మీద రోజుల వ్యవధిలోనే ఏడాదులు వ్యవధిలోనే ప్రేమలు పెంచుకోవడం, ఆమె కాదనకపోవడమే ఇక ప్రాణాలు తీసుకోవడం. ఇది ఎక్కడ పోయే రోగం రా నాయన. చూపిస్తే గుపిస్తే మీకు మీరు మీరు జన్మనిచ్చినటువంటి అయ్యవ్వ మీద ప్రేమ చూపిరి, వాళ్ళకు రుణపడి ఉండుర్రి, వాళ్ళ కోసం ప్రాణత్యాగం చేయరి. అంతేగాని మధ్యలో వచ్చిన ఎవరో అమ్మాయి కోసం ఆమె 4 మాయమాటలు చెప్పి 4 హగ్గులు 4 ముద్దులు పెట్టేసరికి ఆమె వలలో పడి మరి ఆమె కాదనసరికి మీరు ప్రాణాలు తీసుకుంటే దానికి అర్థం పర్థం ఉన్నదా? మీరు ఎందుకు జన్మనిచ్చారు? మీ అమ్మ నాన్న మీకు మీరు ఏం సాధించారు? ఎందుకు ప్రాణాలు తీసుకుంటున్నారు? ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి సూసైడ్లన్నీ అట్లే ఉన్నాయి. ప్రియురాలు వదిలేసిందని చనిపోయాడంట. అమ్మా నాన్న ఉన్నారు కదా బాగానే, అమ్మా నాన్న దగ్గర పోయి బతుకోవచ్చు కదా. ఉద్యోగాల పేరుతో 140 కోట్ల స్కామ్ అంట. ముద్రా పేరు చెప్పి ముంచిన రామదాసప్ప 2000 మందికి పైగా చొకారా, రైతుల నుంచి బాండ్ల పేరిట వసూలంటూ వార్త కనిపిస్తుంది. మనం ఇంతకుముందు ఈ వార్త నిన్న కూడా డిస్కషన్ చేసుకున్నాం. రైట్, ఒకసారి మనం పోల్ పెట్టాం కదా, పోల్ గురించి కూడా డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. పోల్ చూసినాక మనం మిగిలిన వార్తలు చూద్దాం. రైట్, పోల్ ఏం పెట్టాం? జంపింగ్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుందా? ఎస్ పడుతుందని చెప్పేసి ఎంతమంది దగ్గర 178 మంది పోల్లో పార్టిసిపేట్ చేసి ఓటేసారు. 178 మంది అంటే ఆల్మోస్ట్ 100కి 60% మంది బరాబర్ ఈ జంపింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది ఉన్నారో ఈ 10 మంది మీద అనర్హత వేటు పడుతుందని చెప్తారు. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ పోల్ లాస్ట్ వరకు పెడతా. ఇక్కడ కామెంట్ బాక్స్ ఉంది, దయచేసి కామెంట్ కూడా తెలియజేయండి. కామెంట్ రూపంలో మీరు ఏం చెప్పాలనుకుంటారో చెప్పే ప్రయత్నం చేయండి. నేను చివరిలో మళ్ళీ పోల్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఈనాడులో చూస్తే జంటగా తొలి విజయం అంటూ ఇక జిఎస్ఎల్వి F-16 ప్రయోగం సక్సెస్ అంటూ నిర్దేశిత కక్షలోకి నైసార్ ఉపగ్రహం అంటూ వార్త కనిపిస్తుంది. వణికించిన సునామీ అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. ఇక ఆయన చైనా గురు, అందుకే బీజింగ్ ఒలింపిక్స్కు వెళ్ళారంటూ రాహుల్ గాంధీపై జైశంకర్ పరోక్ష విమర్శలు. ఇక 3 ఉగ్రవాదులు తలలు లేపేశామంటూ అమిత్ షా. రాజ్యసభలో కొనసాగిన చర్చ, చివరిలో విపక్షం వాకౌట్ అంటూ వార్త. ఇంకేం కనబడుతుంది హైలైట్గా? బ్యారేజీలో లోపాలకు బాధ్యులెవరో కాళేశ్వరంపై నేడు జస్టిస్ ఘోష్ నివేదిక నీటిపారుదల శాఖ కార్యదర్శికి అందజేత 15 నెలల పాటు లోతుగా విచారించిన కమిషన్ అంటూ వార్త కనిపిస్తుంది. రైట్గా ఈడీ కార్యాలయానికి వచ్చిన కళ్యాణ్ కుమార్ గొర్రెల కుంభకోణంలో రంగంలోకి ఈడీ 700 కోట్ల మళ్లింపుపై ఆరా. గ్రేటర్ హైదరాబాద్లో 8 చోట్ల ఏకకాలంలో సోదాలు. తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ విచారణ అంటూ వార్త కనిపిస్తుంది. మనకు డిస్కస్ చేద్దాం. ఇక కొత్తగా మరొక డిస్కామ్ విద్యుత్ విభాగం ప్రక్షాళనకు సంస్కరణలు, అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలంటూ వార్త హెడ్ కనిపిస్తుంది. నేటి నుంచి కాంగ్రెస్ జనహిత పాదయాత్ర. ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి, పిసిసి అధ్యక్షుడు మహేష్తో ముఖ్యమంత్రి చర్చలు. 6న ఢిల్లీలో ధర్నాలో పాల్గొన్న సీఎం అంటూ మనకు వార్త హెడ్ కనిపిస్తుంది. రైట్గా ఫామ్ హౌస్లో మద్యం నోట్ల కట్టలు, 12 అట్టపెట్టెల్లో 11 కోట్ల లభ్యం. ఇదంతా ఏపీ మద్యం కుంభకోణం ముడుపుల సొమ్మే. కనబడుతున్నాయివే, బాగా చూడు, జూమ్ చేసి చూపివే. పేదోడు లేనోడు ఎప్పుడైనా ఇటువంటి నోట్ల కట్టలు చూసి రానే? మీ ఇళ్ళలో కనుక ఇట్లా నోట్ల కట్టలు ఎవడని తెచ్చిపెడితే కళ్ళు తిరిగి అడ్డం పడుతున్నాయో. ఇవి అవేనా కావా? ఈ నోట్లైనా ఒరిజినలా ఫేకా? ఇవి ఎవడు పెట్టిపోయాడు, ఎందుకు పెట్టిపోయాడు అని చెప్పేసి ఆశ్చర్యపోవచ్చు. ఇక్కడ కనబడుతున్నటువంటివన్నీ కూడా ట్రంకు పెట్టెలలో మొత్తం నోట్ల కట్టలేనట. చూడండి, అన్నీ కట్టలు గుట్టలు ఉన్నాయి. ఫామ్ హౌస్లో నోట్ల కట్టలు లెక్క పెడుతున్నా సిట్, అది ఆ సిట్ సిబ్బంది అని చెప్పేసి మీకు వార్త కనిపిస్తుంది. ఇక్కడ ఎవరి సొమ్ము, ఎక్కడి సొమ్ము, ఎట్లా కష్టం చేసి ఏమైనా కూడబెట్టిరా అంటే ఏం లే, మొత్తం మద్యం కుంభకోణం చేసి సొమ్మంతా కూడబెట్టిన పైసలంట. ఇంకా మొత్తం 12 అట్టపెట్టల్లో 11 కోట్ల లభ్యమైనట. 12 అట్టపెట్టల్లో 11 కోట్ల రూపాయలు మొత్తం జమ చేసి పెట్టాట. ముద్దుగా మన బీర్ సీసా కాటన్లు, కోట సీసా కాటన్లు పెడతారు అట్లా. రైట్, ఆంధ్రజ్యోతిలో చూస్తే కలెక్టర్ సార్కే సమస్యలు చెబుతాం. జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్ గురుకుల పాఠశాల విద్యార్థుల పాదయాత్రనంట. తాగేందుకు బోరు నీళ్లు, అన్నంలో పురుగులు. 50 రోజులుగా ఆందోళన చేస్తున్న స్పందన లేకపోవడంతో రోడెక్కిన విద్యార్థులు. విషయం తెలిసి హాస్టల్కు అదనపు కలెక్టర్, సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ అంట. వీడి దాకా తెచ్చుకుంటారానే? నేను గత కొన్ని రోజుల నుంచి చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అరే గురుకుల పిల్లలు రోడ్ల మీదకి వచ్చేదాకా తీసుకొస్తారా సార్?
వాళ్ళు లోపల 40-50 రోజుల నుంచి మరి ధర్నా చేస్తున్నట, ఆందోళన చేస్తున్న అధికారులు స్పందించట్లేదట. ఎట్టకేలకు ఈ పిల్లలంతా కూడా ఎన్నేళ్ళు, వీళ్ళు 10-15 ఏళ్ళ వయసున్న పిల్లలు, వీళ్ళంతా కూడా 20-25 ఏళ్ళు కాదు, వీళ్ళంతా 10-15 ఏళ్ళ వయసున్న పిల్లలే గురుకుల పాఠశాలలో. వాళ్ళు 50 రోజులు ఆందోళన చేసి రోడ్డు మీదకి వచ్చారంటే ఎంత దారుణం సార్. బోర్ నీళ్ళు తాగుతున్నారట, మనం తాగుతున్నాం ఆ బోర్ నీళ్ళు ఈ మధ్య, మొత్తం ఫిల్టర్ నీళ్ళు, పురుగులన్నం తింటున్నారట. సో ఒక్కసారి ఆలోచన చేయాలి అధికారులు. విద్యా కమిషన్ అక్నూరు మురళి సార్ ఒకసారి ఇటు పోయిరాండి, ఎటు పోయినా ఇది అక్నూరు మురళి సార్ ఒకసారి ఇక్కడికి పోయిరాండి దయచేసి. విద్యాశాఖ విద్యా కమిషన్ మెంబర్లు కానీ విద్యా కమిషన్ చైర్మన్ కానీ మరి అక్నూరు మురళి సారు ఒక్కసారి ఇటు పోయి రావాలి. ఇంకేమున్నాయి, భారత్పై 25% సుంకం, రష్యా నుంచి ఆయుధాలు చమరుకొంటున్నందుకు జరిమానా కూడా, సుంకాల అమలు రేపటి నుంచి అంటూ గడువు పొడిగించే ప్రసక్తి లేదంటూ ఇక బ్రిక్స్లో భారత్ భాగం కావడము ఈ సుంకానికి ఒక కారణం అంటూ ట్రంప్, చర్చల తీర్పుపై ట్రంప్ అసహనం, అందుకే నిర్ణయం అంటూ వైట్ హౌస్. ఇక తాజా సుంకాల ప్రభావాన్ని పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి, మోదీ ట్రంప్ మధ్య స్నేహంతో ప్రయోజనం లేదని తేలిందంటూ విపక్షాలు. రాష్ట్రంలో మరో డిస్కామ్ అంటూ ఉచిత పథకాల్ని దాని పరిధిలోకి అంటూ వార్త కనిపిస్తుంది మనకు. సో ఇంకా హైలైట్గా ఏం కనబడుతున్నది, నింగిలోకి నిసార్ అంటూ వార్త హైలైట్గా కనిపిస్తుంది. రైట్, ఎమ్మెల్యేల అనర్హత అంశంపై నేడు సుప్రీం తుది తీర్పు. స్పీకర్ కాలయాపనపై గతంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు, అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలపైన తీవ్ర అభ్యంతరం, తీర్పు ఇవ్వనున్న సిజై జస్టిస్ బిహార్ గవాయ్ ధర్మాసనం. సో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఎమ్మెల్యేల అనర్హత వేటు మీద ఇవాళ తుది తీర్పు అయితే ఇస్తున్నది సుప్రీం. మరి ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, లిక్కర్ స్కామ్ 11 కోట్ల డంపు, ఫామ్ హౌస్లో పట్టుబడ్డ నగదుతో సిట్ అధికారులంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. మోదీకి ధైర్యం లేదంటూ రాహుల్ గాంధీ కామెంట్స్. ఎకరం 65.34 కోట్లు కేపీహెచ్పీలో వేలంపాట్లో పలికిన ధర, రాజు స్వగృహ ప్లాట్ల ద్వారా 26 కోట్లు, హౌసింగ్ బోర్డుకు భారీ ఆదాయం అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఇంకేమున్నాయి, ఆయుధాలు అప్పగించి వైదొలగండి, గాజా పాలస్తీనా అథారిటీకి హమాస్కు తేల్చెప్పిన అరబ్ దేశాలంటూ వార్త. ఇక 378 కోట్ల సైబర్ దోపిడీ అంట. దేశంలో అతిపెద్ద క్రిప్టో సంస్థ నెబ్లియా టెక్నాలజీ సర్వర్ హ్యాక్, సంస్థ ఉద్యోగి ల్యాప్టాప్ నుంచి $44 మిలియన్ బదిలీ, సంస్థ అంతర్గత భద్రతను లక్ష్యంగా చేసుకొని పెట్టరేగిన సైబర్ ముఠా, కస్టమర్ల సొమ్ము భద్రమేనని నెబ్లియా వెల్లడి, కేసు నమోదు, ఉద్యోగి అరెస్టు. ఇక దేశంలోని అతిపెద్ద సైబర్ దోపిడీ అంటూ పోలీసులు 378 కోట్ల దోపిడీ జరిగిందంట. వెలుగులో చూస్తే వెలుగులో ఏమున్నాయి, నిసార్ సక్సెస్, భూ ఉపరితల ఫోటోలు స్పష్టంగా తీయనున్న శాటిలైట్ అంటూ వార్తలు కనిపిస్తే ఇక రష్యా తీరంలో రెక్టార్ స్కేల్పై 8.8 తీవ్రతతో నమోదు, కామాచాట్క ద్వీపకల్పం సమీపంలో భూకంప కేంద్రం, రష్యా తీరంతో పాటు జపాన్, హవాయి, అమెరికా పశ్చిమ తీరాన్ని తాకిన సునామీ అలలు, టోక్యో నుంచి లక్షలాది మంది తరలింపు, హవాయిలోను సురక్షిత ప్రాంతాలకు జనం పరుగులు. 2011 తర్వాత ఇది అతిపెద్ద భూకంపం అంటూ వార్త కనిపిస్తుంది. పెను భూకంపం అంటూ మనకు వార్త కనిపిస్తుంది. రష్యా తూర్పు తీరంలోని కామచ్కా ద్వీపంలో సమీపంలో పసిఫిక్ మహాసముద్రం బుధవారం ఉదయం 8:25 గంటలకు పెను భూకంపం సంభవించినట్టు వార్త కనిపిస్తుంది. రైట్, ఆర్డినెన్స్పై పీఠముడి, గవర్నర్ ఆమోదించగానే స్థానిక ఎన్నికలకు వెళ్లనున్న సర్కార్, అనూహ్యంగా రాష్ట్రపతి పరిశీలనకు పంపిన గవర్నర్. ఈ నెల 14న గవర్నర్ వద్దకు పంచాయతీరాజ్ చట్టం సవరణ ఆర్డినెన్స్ బిల్లు 4-5 రోజుల్లోనే ఆమోదం లభిస్తుందంటూ భావించిన ప్రభుత్వం ఆ వెంటనే రిజర్వేషన్లకు జీవో ఇవ్వొచ్చని ఆలోచన. ఇంతలోనే బిల్లును రాష్ట్రపతికి పంపిన గవర్నర్ నిర్ణయం వెనుక కేంద్రం ఉన్నట్లు రాష్ట్ర సర్కార్ అనుమానం. ఇప్పటికే రాష్ట్రపతి వద్ద పెండింగ్లో 2 బీసీ బిల్లులు, కేంద్రంపై ఒత్తిడికి ఆగస్టు 5, 6, 7 తేదీలో ఢిల్లీ వేదికగా రాష్ట్ర సర్కార్ పోరాటం. ఆగస్టు 15 వరకు వేచి చూసి పార్టీ పరంగానైనా రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సృష్టి చేసిన అనాథ, చంటి బిడ్డను అమ్మినందుకు తల్లిదండ్రులు జైలుకు. ఇక శిశు విహారంలో అనాథగా 2 నెలల బాబు DNA టెస్టుల కోసం శాంపిల్ సేకరణ. సరోగసిన్ నాటకం ఆడిన డాక్టర్ నమ్రత, ఆమె కొడుకు కస్టడీపై నేడు తీర్పంట. సరోగస్ అని పేరు, వేరే పిల్లగాని తీసుకొచ్చి మీ పిల్లగాడే మీ వీర్యంతో మీ భార్య అండాలతోటి పుట్టినటువంటి పిల్లగాడని చెప్పేసి అప్పగించి ₹1,00,000 దొబ్బేసుడు సృష్టి చేసినటువంటి పరిస్థితి. బెట్టింగ్ యాప్స్ నుంచి పైసా తీసుకోలే,
2016లో బెట్టింగ్ యాప్స్ కంపెనీతో ఒప్పందం ప్రమోషన్ అంటూ ప్రకాష్ రాజ్ కామెంట్స్. సో ఆ సంస్థ నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదంటూ వెల్లడి. 5 ఏళ్ల బ్యాంక్ స్టేట్మెంట్లు డిపాజిట్ల ముందు పెట్టి విచారించిన ఈడీ. 5 గంటల పాటు ప్రశ్నల వర్షం. ఆగస్టు 11న రానా దగ్గుపాటి విజయ్ దేవరకొండ ఎంక్వైరీ అంట. సో మరి వీళ్ళు వస్తారా రారా చూడాలి. వెట్టి చాకిరి విముక్తి కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం తరపున నిధులు సిఎస్ఆర్ ఫండ్ ఇస్తాం. వెట్టి చాకిరి ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నెంబర్. ఇక నుంచి ఫిబ్రవరి 9న అధికారికంగా వెట్టి చాకిరి విముక్తి దినోత్సవం అంటూ సీఎం దృష్టికి సమస్యలు తీసుకెళ్తానంటూ మరి హామీ ఇచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామి. గొర్రెల పంపిణీ స్కామ్లో ఈడీ సోదాలు. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ఇంట్లో భారీగా నగదు పట్టువేత. అతని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న అధికారులు. ఇక మరొక 6 ఇండ్లు ఆఫీసులోను తనిఖీలు. బినామీ అకౌంట్ల వివరాల సేకరణ. నేడు పూర్తి వివరాలు వెల్లడించిన ఈడీ. ఈ స్కీమ్లో 700 కోట్లు దారి మళ్ళినట్టుగా ఇప్పటికే గుర్తించిన ఏసీబీ. సో మొత్తం మీద 700 కోట్ల రూపాయలు దారి మళ్ళినట్టుగా ఏసీబీ గుర్తించిందట. సో మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఎప్పుడైతే దర్యాప్తు ముమ్మరం చేసిందో అప్పుడు తలసాని యాదవ్ ఓఎస్డీగా పనిచేసిన గుండమ్మ రాజ్ కళ్యాణ్ కుమార్ని నిన్న బుధవారం అదుపులోకి తీసుకొని మొత్తం విచారించారట. మన ఊరు మన టూరిజం త్వరలో వినూతన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం. కార్యక్రమ రూపకల్పనలో అధికారుల నిమగ్నం. స్టూడెంట్లు స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం. జిల్లాలో టూరిజం ప్రాంతాల అభివృద్ధి ప్రమోట్ చేసేలా కార్యాచరణ అంట. రైట్గా అట్టపెట్టెల్లో 11 కోట్లు కామన్ కనబడుతుంది. దిశలో చూస్తే ట్రంప్ టారిఫ్ బాంబు కామన్ వార్త కనిపిస్తుంది. ఇక మింగలేక కక్కలేక బీసీ రిజర్వేషన్లపై బీజేపీ తర్జన భర్జన అంటూ మరొక వార్త. రాష్ట్రంలో మరొక డిస్కామ్ కామన్ వార్త కనిపిస్తుంది. ఎమ్మెల్యేల అనర్హతపై నేడు తుది తీర్పు అంటూ కామన్ వార్త. గొర్రెల పంపిణీ స్కామ్ కేసు ఈడీ దాడులు అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇంకా కేషన్ జీఎస్టీ మోసం అంటూ మరొక వార్త. పాదయాత్ర చలో ఢిల్లీ యథార్థం అంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తే 12 పెట్టెల్లో 11 కోట్లు అంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఇంకేమున్నాయి? వైన్స్ లైసెన్సు 3 ఏళ్ళు వచ్చే టర్మ్ నుంచి అమలుకు ఎక్సైజ్ శాఖ ప్లాన్ అంటూ వార్త హైలైట్గా కనిపిస్తుంది. రష్యాలో భారీ భూకంపం అంటూ ఇంకో కామన్ వార్త కనిపిస్తుంది. రైట్, స్వేచ్ఛలో కూడా కామన్ వార్తనే కనిపిస్తుంది. గొర్రెల స్కామ్లో ఈడీ దూకుడు ఒకటి హైలైట్గా కనబడుతుంది. ఇక ఏసీబీ కేసు ఆధారంగా రంగంలోకి. హైదరాబాద్లో 8 చోట్ల దాడులంటూ కామన్గా కనబడుతుంది. ఏపీ లిక్కర్ స్కామ్లో సంచలనం. శంషాబాద్లో నిందితుడు వరుణ్ అరెస్టు. గెస్ట్ హౌస్లో 11 కోట్లు స్వీజ్ అంట. ఇక ఒక్కో సెగ్మెంట్ నుంచి 50 మంది ఢిల్లీలో ధర్నా కోసం ప్రత్యేక రైల్లో తరలించాలంటూ కాంగ్రెస్ పార్టీ ప్లాన్. సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ ఇన్ఛార్జ్ పీసీసీ చీఫ్ భేటీ. పాదయాత్ర బీసీ రిజర్వేషన్లపై పోరాటంపై డిస్కషన్ అంట. ఒక్కొక్క సెగ్మెంట్ నుంచి నియోజకవర్గాల నుంచి మరి దాదాపు 50 మందిని తరలిస్తారట ఢిల్లీకి. కవిత స్కెచ్ గులాబీ విలవిల. బీసీ రిజర్వేషన్లపై ఆమె అడుగు జాడల్లోనే. మొన్న బీసీ అంశంపై ధర్నా చౌక్లో ధర్నా, అటు నిరాహార దీక్ష, ఇటు బీఆర్ఎస్ సభ. ఇక ప్రభుత్వంపై పోరాటం పక్కన పెట్టి అనుకరణ పార్టీలో రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చ అంటూ ఒక మాట కనబడుతుంది. రైట్, గురుకులాల్ని కాపాడాలి. పాదయాత్ర చేస్తున్న విద్యార్థులు ఏం చెబుతారు? పరిపాలన గాలికి వదిలేసి అనునిత్యం రాజకీయాలు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. ఇది వాస్తవమే. హరీష్ రావు గారు మాట్లాడింది వాస్తవమే. గురుకుల పిల్లలు పాదయాత్ర చేస్తుంటే ముఖ్యమంత్రి గారు నిజంగా రాజకీయాలు చేయడం మీద అర్థమవుతుంది. ఆ పిల్లల్ని పట్టించుకోవాలి కదా. వాళ్ళు రోడ్డు మీద దాకా వచ్చారంటే ఇక చూడండి, గురుకుల పిల్లలు రోడ్డు మీద దాకా వచ్చారంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది, మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయాలి. వాళ్ళ సమస్యను అక్కడనే సాల్వ్ చేస్తే వాళ్ళు ఈ రోడ్డు మీద దాకా వచ్చేటోళ్ళ, కలెక్టరేట్ దాకా పాదయాత్ర చేసేటోళ్ళ. సరే, వీళ్ళందరూ ఏదో 25-30 ఏళ్ళు వీళ్ళంతా కూడా నిరుద్యోగులో లేకపోతే లేకపోతే పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు అంటే ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసిరు, లేకపోతే ఏదో పార్టీ వీళ్ళు అనుకుందాం. వీళ్ళంతా 15 ఏళ్ళ పిల్లలు. వీళ్ళంతా కూడా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి పిల్లలు గారు వీళ్ళంతా. మరి ఆడ ఆ పురుగులను తినలేక, ఆ బోర్ నీళ్ళు తాగలేక ఇబ్బందులు పడుతూ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చినటువంటి పిల్లలు. మరి ఈ పిల్లలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నదా లేదా? ఉన్నది కదా. సో ఇంకేం కనబడుతున్నాయి? మీనాక్షి మిషన్ రేవంత్ టెన్షన్. పాదయాత్రపై కాంగ్రెస్లో ఖయమంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది నమస్తే తెలంగాణలో. ఇక ఇంకేమున్నాయి? ఇక రేవంత్ బాబు దందా. మన 2 నదులు బనకచెరతో గోదావరికే కాదు కృష్ణానదికి చంద్రబాబు చేశారంటూ కామన్ వార్త కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు చూసినవన్నీ కూడా మనం హెడ్లైన్ చూస్తాం. హెడ్లైన్లో ఏం కనబడుతుందా క్లియర్గా మనకు?
గొర్రెల స్కామ్ హైలైట్ కనబడుతున్నది. ఇక సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పు ఏముండబోతున్నది, జంపింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం ఎట్లుండబోతుంది అనేది హైలైట్ కనబడుతున్నది. మరోవైపు మరి గురుకుల పిల్లల పాదయాత్ర కనబడుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర కంటే ముందే గురుకుల పిల్లలు పాదయాత్ర చేస్తున్నారు. మీనాక్షి నటరాజన్ గారు మరి రాజకీయాల కోసం, కార్యకర్తల చైతన్యం కోసం పాదయాత్ర చేస్తే, గురుకుల పిల్లలు వాళ్ళ బువ్వ కోసం, మంచినీళ్ళ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం పాదయాత్ర చేస్తున్నారు. సో దయచేసి ఆలోచన చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 40-50 రోజుల నుంచి వాళ్ళు ఆందోళన చేస్తున్నట గురుకుల పాఠశాలలో. ఎవ్వరు పట్టించుకోకపోతే కలెక్టర్ని కలుద్దామని బయటకు వచ్చి మరి రోడ్డు మీద పాదయాత్రగా పోతుంటే పోలీసులు వాళ్ళకి నచ్చజెప్పి తీసుకుపోయారట. సో పిల్లలు రోడ్డు మీదకి వచ్చి పాదయాత్ర చేస్తున్నట్టే మీ ప్రభుత్వం ఎంత ఫెయిల్ అయింది, మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల మీద ఎంత చిత్తశుద్ధితో, ఎంత ప్రేమతో వ్యవహరిస్తుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అరే చిన్న చిన్న పిల్లలు రోడ్డు మీదకి వచ్చేంత వరకు మరి అధికారులు వాళ్ళ సమస్యలు ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నారు? పురుగులు అన్నం పెడుతున్నారని వాళ్ళు అడగడమే తప్ప, బోర్ నీళ్ళు ఇస్తున్నారు ఆ నీళ్ళు తాగలేకపోతున్నామని వాళ్ళు అడగడం తప్ప, వాళ్ళేం పెద్ద పెద్ద గొంతమ్మ కోరికలు కోరిరా? 5 స్టార్ హోటల్ రేంజ్లో మాకు భూ పెట్టాలంటారా? అరే పెట్టే భూ ఏదో సక్రమంగా పెట్టురా నాయన. పురుగులన్నం తినలేక చచ్చిపోతున్నారు పిల్లలు, పురుగులన్నం తినలేక చచ్చిపోతున్నారు, ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు దీని మీద కొంత ఆలోచన చేయాలి. ఎందుకంటే విద్యాశాఖ మీ దగ్గర ఉన్నది, మీ నాయకులు ఎవరు స్పందించట్లే, దీని మీద ప్రశ్న అడుగునా కూడా జవాబు చెప్పట్లే, గురుకులు అనగానే దాటి పెట్టేస్తున్నారు. సో దయచేసి రెస్పాండ్ కానీ ముఖ్యమంత్రి గారు. రైట్, ఒక్కసారి మనం ఎక్స్ప్లెనేషన్లకు పోదాం. ఎక్స్ప్లెనేషన్లకు పోయి క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. డబల్ బెడ్రూమ్ ఇల్లు రద్దు, వెనక్కి తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇళ్లలో నివసించని లబ్ధిదారులు తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చే యోచనలో సర్కార్. ఇక సిటీకి దూరంగా ఉన్న ఇల్లు, దీంతో ఆసక్తి చూపని లబ్ధిదారులు. త్వరలో నోటీసులు పంపనున్న అధికారులు. పేద ప్రజల కోసం గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చింది. వీటిలో కొందరు నివసిస్తుండగా మరికొందరు అసలు